ఏంటి ఇద్దరు ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారా? అమ్మో, నువ్వు స్కూల్కి రెడీ అవ్వవా? ఇంకా చాలా టైం ఉంది తాతయ్య, మీరు రండి ఆడుకుందాం. ఈ బాల్ నేను మీకు విసురుతాను, మీరు నానమ్మకు విసిరండి, నానమ్మ నాకు విసురుతుంది. సరదాగా అడుగుతోంది కదా, రండి ఆడండి. ఓకే, వెయ్. ఏయ్. వేదా, మన పెళ్ళైన కొత్తలో మన చేత ఇలానే బంతాట ఆడించారు, గుర్తుందా? ఊరుకోండి. హే, పిన్ని కూడా వచ్చింది. పిన్ని రా ఆడుకుందాం. అభి, ఏమైందమ్మా? డల్గా ఉన్నావు? రాత్రి సరిగ్గా నిద్రపోలేదా? ఈవెంట్ నుంచి వచ్చేసరికి లేట్ అయి ఉంటుందిలే. అవును, నేనే అడుగుదాం అనుకున్నాను. ఈవెంట్ ఎలా జరిగింది? ఏంటభి, నాతో ఏమైనా మాట్లాడాలా అమ్మా? అవును అత్తయ్య, మీతో కొంచెం మాట్లాడాలి. అదిగో రాహుల్ కూడా వచ్చాడు. ఏంటి రాహుల్, ఇవాళ జాగింగ్కి వెళ్ళలేదా? లేదు నాన్న. అమ్మా, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి, కాబోయే భార్యాభర్తలు ఇద్దరూ ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఏదో పెద్ద విషయమే అయ్యుంటుంది. ఏంటది? నాకు తెలిసి పెళ్ళిక్కడ కాకుండా దూరంగా ఎక్కడైనా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుందాం అనుకుంటున్నారేమో. ఎరా, అంతేనా? అమ్మో, నువ్వు లోపలికెళ్ళి ఆడుకోమ్మా. ఇప్పుడు చెప్పండి, ఏంటి విషయం? రాహుల్, ఆలోచిస్తున్నావేంట్రా? రేయ్, మీరేం చెప్పాలనుకుంటున్నారో మాకు చెప్పండి. ఎలాగైనా అమ్మతో నిజం చెప్పాలి. అమ్మా, అది నిజానికి అయ్యో, ఉన్నట్టుండి ఈ గాలి దుమారం ఏంటి? బావా, కేర్ఫుల్. రాహుల్, రాహుల్ జాగ్రత్త. అయ్యో రాహుల్ బాబు,
చూడబి. రాహుల్ బాబు ఇటు ఇవ్వండి. ఏంటండి ఇది? ఉన్నట్టుండి గాలి దుమారం రావటం, ఫోటో పగలటం, ఇవన్నీ ఏదో అపశకునంగా అనిపిస్తోంది. నాకెందుకో కంగారుగా ఉంది. అన్నింటికల్లా టెన్షన్ పడకండి పెద్దమ్మా. గాలి వల్ల ఫోటో ఫ్రేమ్ పడింది అంతే. దీనికి సెంటిమెంట్ ఫీల్ అవుతే ఎలా? హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. జంగమయ్య వచ్చారనుకుంటా. జరిగిన దాని గురించి ఆయనకి చెప్తే ఏదో ఒక పరిష్కారం చెప్తారు. రండి అడుగుదాం. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. జంగమయ్య, ఆ దేవుడు పంపినట్టే సమయానికి వచ్చారు. మా ఇంట్లో ఏదో అపశకున ఛాయలు కనిపించాయి. ఉన్నట్టుండి గాలి దుమారం లేచి ఇంట్లో అంతా అల్లకల్లోలంగా మారింది. ఫోటో కింద పడి అద్దం పగలడం, మా అబ్బాయి రాహుల్కి గాయం అవటం, ఇవన్నీ ఎందుకో మనసు కీడని కంగారు కలిగిస్తున్నాయి. దీనికి ఏదైనా పరిష్కారం చెప్పండి. హర హర మహాదేవ శంభో శంకర. ఆ శివుని ఆజ్ఞ మేరకే నేను ఇక్కడికి వచ్చాను. ఇంట్లో శుభకార్యం జరిగిపోతుందని తెగ సంబరపడిపోయావు. కానీ మీకు శుభాన్నిచ్చే ఆ శివయ్యనే మర్చిపోయావు. ఏమంటున్నారు జంగమయ్య? నేనెప్పుడు దేవుణ్ణి మర్చిపోలేదు. ఎందుకలా అన్నారు? దేవుణ్ణి మర్చిపోలేదు, కానీ దేవుడికిచ్చిన ఆ మాట మర్చిపోయారు. మీ ఇంటి గౌరవాన్ని నిలబెట్టే కోడల్ని ప్రసాదించమని నీ కొడుకు కళ్యాణం గురించి శివయ్యని కోరుకున్నావు. నీ కోరిక తీరితే శివ కళ్యాణం జరిపిస్తానని మొక్కుకున్నారు.